హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం టమాటా చట్నీ చేద్దాం. 1/2 కిలో టమాటోస్ తీసుకున్నాను. దానిలోకి ఒక 10 పచ్చిమిర్చి, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర. స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో మనం కొన్ని వేరుశనగుళ్ళు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో ఆయిల్ వేసుకుని మన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. అందులో కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి. నెక్స్ట్ వచ్చి కొత్తిమీర వేసుకోవాలి. అందులో కొత్తిమీర కొంచెం వేగించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. వేగితే పక్కన తీసుకుందాం ప్లేట్లోకి. ఇప్పుడు అదే బాండీలో మనం టమాటా ముక్కలు వేసుకొని మగ్గించాలండి. ఇవి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకోవాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. ఇంకొంచెం మగ్గి వాటర్ వచ్చినప్పుడు ఇందులో రవ్వ చింతపండు వేసి అందులో మధ్యలో పెట్టుకొని మూత పెట్టుకుంటే చింతపండు నానుతుందండి. మన టమాటా ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. అదే మిక్సీ జార్లో వేపుకున్న పోపులన్నీ వేసి తగినంత చింతపండు వేసి మిక్సీ పట్టాలండి. మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇందులో మనం వేపుకున్న టమాటా ముక్కలు వేసుకుని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీ అయితే ఇడ్లీ, దోశ, రైస్లో కూడా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.